బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భావించారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక 50,000 ఉద్యోగాలే భర్తీ చేశామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు మిగతా 1,50,000 ఉద్యోగాలు అడుగుతున్నారని అన్నారు. నిరుద్యోగులు కలల కోసం తాను తోడుగా ఉంటారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 1,50,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా.